ఏం చేద్దాం? మీ ఆయన జైలు పంపిద్దామా? 5 ఏళ్ళు నిన్ను లవ్ చేసినందుకు, 5 ఏళ్ళు సహనంగా ఉన్నందుకు, నీలాంటి దాన్ని ఇంకా కావాలంటున్నందుకు పంపిద్దాంలే నాన్న. జైలుకి వెళ్తే ఒకసారి ఆయనకి బుద్ధి వస్తుంది. అంత మంచిగా ఉండడం సొసైటీలో మంచిది కాదు. సార్ ఏం చెప్తారు సార్? మేడం ఇది సి రాణి ముందు నుంచి మాట్లాడుతున్నంతసేపు మనకి తన స్టైల్ ఆఫ్ టాకింగ్ కానీ లేదంటే ప్రతి అంశాన్ని కొద్దిగా విడమరుస్తూ చెప్పడం, ఎక్కడ కూడా ఒక భర్త చేతుల్లో 5 సంవత్సరాల పాటు బాధపడి హింసపడినటువంటి ఒక స్త్రీలాగా ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ ఇమోషన్ ఎక్కడా కనిపించట్లేదు. తాగి వచ్చి హింస పెట్టే భర్తలాగా మాట్లాడట్లేదు. ఆల్ దట్ షీ హస్ కమ్ హియర్ ఇస్, పెద్దవాళ్ళు ఎవరికి తెలియకుండా ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ఉండేటటువంటి పెద్దవాళ్ళు విడాకులే కరెక్ట్ అన్నట్టుగా పంపించేస్తారు. ఈ తాగుబోతోడుతోని అనుమానం పడే వ్యక్తితో నువ్వేం చేస్తావు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి కేవలం ఇది ఒక ఈజీ మార్గంగా ఎంచుకుని రాజుని ఇక్కడ తీసుకురావడం జరిగిందన్నది నాకు అనిపిస్తుంది. సో ఆ అమ్మాయి మాట్లాడినటువంటి తీరు కానీ ఎంచుకుని అతని మీద చూపెట్టేటటువంటి కారణాలు బట్టి ఇవన్నీ చూసుకుంటే కనుక ఈ అమ్మాయి ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. అంటే ఇది మ్యారేజ్కి ముందే ఫిక్స్ అయ్యింది అనేది, పాపం ఇతను వరద బాధితుడిలాగా ఇతను ఒక పెద్ద స్థాయి బాధితుడు. 10 రోజులకే ఇతనికి సీక్రెట్ తెలిసింది. అదే 10 రోజులు పెళ్లికి ముందు తెలుసుంటే కనుక ఇతను బ్రతికి బయటపడి ఉండేవాడు. ఇంకో అమ్మాయిని ఎవరినైనా చేసుకుని ఉండేవాడు. ఆ అమ్మాయితో శారీరకంగా కలిసి ఉండేవాడు. ఈ పాటికి 12 పిల్లలను కూడా కనుండేవాడు. ఇది శాపమో ఏంటో మరి నాకు తెలియదు, కానీ దీని అంతటికీ ముఖ్య కారకులు ఎవరన్నా ఉన్నారు అంటే కనుక అది రాణి తల్లిదండ్రులని మనం చెప్పాలి. ఆ అమ్మాయికి ఏ కోసాను కూడా పెళ్ళప్పుడు పెళ్లి చేసుకోవాలనేటటువంటి ఇష్టం కానీ ఒక ఇది కానీ లేదు. కానీ బలవంతంగా తల్లిదండ్రులు బహుశా ఈ రాజేష్తో తనకు నడిచేటటువంటి కార్యక్రమం ముందే తెలిసి వాళ్ళు ఏంటంటే ఆ అమ్మాయిని మసిపూసి ఏదో చేసి బలవంతంగా మెడొంచి తాళి కట్టించినట్టు అనిపిస్తుంది. ఈ అబ్బాయి కూడా ఏంటంటే పెళ్లి చేసుకోవటానికి వచ్చినటువంటి రాణి ఏ విధంగా ఉంది, ఈ అమ్మాయి ఇష్టపడి వచ్చిందా కష్టపడి వచ్చిందా అని అసెస్ చేయగలిగేటటువంటి కెపాసిటీ కూడా లేదు. అతని అమాయకత్వం మనం చూసి అతని ఆలోచన శైలి బట్టి మనం ఈజీగా ఎస్టిమేట్ చేసేది ఏంటంటే, సరే ఒక ఆడపిల్ల వస్తుంది, బంగారం లాంటి ఆడపిల్ల వస్తుంది, ఈ అమ్మాయిని ప్రేమిస్తూ ఓర్పుగా ఉంటే కనుక తప్పులు ఏమన్నా ఉంటే కనుక అవి ఆటోమేటిక్గా సరిదిద్దుకుని ఆ అమ్మాయి ఆటోమేటిక్గా ఒక దారిలో పడిపోద్ది అదే. అంటే సహజంగా చాలా మ్యారేజెస్లో ఒక వంతు రాజు మంచితనంతో ఆ అమ్మాయిని నెగ్గుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. చాలా పెళ్ళిలో అది ఉపయోగపడుతుంది మేడం. అంటే ఇంత కఠినంగా ఎవరు వ్యవహరించరు. అంటే ఇంత మంచి మనిషిని పక్కన పెట్టుకుని ఇతను 5 సంవత్సరాల పాటు దగ్గర రానివ్వకుండా ఉన్నా కూడా అతను అంత ఓపికగా ఓర్పుగా ఉన్నా ఆవిడ మనసు ఒక ఆవగింజ అంతా కూడా కరగకపోవటం అనేటటువంటిది ఒక వెరీ రేర్ సినారియో. అంటే తక్కువగా మాట్లాడేటటువంటి రాణి ఎంత కఠినమైనటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం అనేది మనకి దీని ద్వారా అర్థమవుతుంది. 2 అంశాలు ముఖ్యంగా ఏంటంటే, అసలు ముందుగా వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇష్టం లేనటువంటి పెళ్ళి ఎందుకు చేశారు, అలా చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నం దయచేసి, అంటే ఈ ఎపిసోడ్ ద్వారా పేరెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, కేవలం పెళ్లి చేస్తే ఆటోమేటిక్గా మనసులు మారిపోతాయి అని అనుకోవటం అనేటటువంటిది పొరపాటు. ఇగో ఇలా జరగటానికి అవకాశాలు ఉంటాయి. వాస్తవానికి ఏంటంటే 5 సంవత్సరాల పాటు ఈ పెళ్ళి ఇలా నడవటం అనేటటువంటిది ఇస్ ఎ వెరీ రేరిటీ. ఎందుకంటే 10 రోజులకే ఆ అమ్మాయి నిజం చెప్పింది. 11వ రోజు నుంచి ఆ అమ్మాయి వ్యవహారం ఏంటి అన్నది అతనికి కనిపించింది. అతను అదృష్టం కొద్దీ ఈరోజు పక్కింట్లో శిరీష ఉండి ఆ అమ్మాయి కూడా స్నేహితురాలే అయినా కూడా ఆ అమ్మాయిని కాపాడకుండా అమాయకుడు అయినటువంటి రాజును కాపాడాలి అనేటటువంటి ప్రయత్నంతో శిరీష ముందుకొచ్చి ఈ వ్యవహారం అంతా అతనికి కనువిప్పు కలిగించడం అనేటటువంటిది నిజంగా ఈరోజు రాజు చేసుకున్నటువంటి పుణ్యం. లేదంటే ఇదే గుడ్డి నమ్మకంతో రాజు ఇలా కంటిన్యూ అయిపోయి ఉండేవాడు. అంటే సంబంధం ఉంది అనేటటువంటిది తెలిసినా కూడా ఆ కన్ఫర్మేషన్ లేకపోవటం వల్ల మారుతుంది అనేటటువంటి నమ్మకంతో అతని జీవితం చేజేతులారా పాడు చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చి ఉండేది. అయితే ఇక్కడ సో తల్లిదండ్రులు చేసినటువంటిది ఒకటి మార్పు, నేను ఏదైతే పట్టినటువంటి కుందేలకు 3 కాళ్ళు అనేటటువంటి వ్యవహారంలో సరే పెద్దలు పెళ్లి చేశారు, పెళ్లిని గౌరవించాలి, ప్రేమని తాకట్టు పెట్టాలి, ప్రేమను తీసి పక్కన పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం రాణీకి లేకపోవటము, అరే అనవసరంగా రాజు అన్యాయం అయిపోతున్నాడు అనేటటువంటి కనికరం లేకపోవటం ఇవి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పటికీ కూడా ఈ వేదిక మీదకి వచ్చి కూడా ఈ ప్లాట్ఫామ్ని ఫ్యూచర్లో రాజేష్తో తనకు ఉండేటటువంటి అక్రమ సంబంధాన్ని పెళ్లి రూపాన్ని కింద మార్చుకునేటటువంటి ప్రయత్నం అనే ఎజెండాతో వచ్చినటువంటి రాణి ఈరోజు చాలా క్రికెట్గా చాలా క్రూయల్గా ఆలోచిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రాజేష్ విషయానికి వస్తే కనుక బహుశా ఓపికకి సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందేమో అని నాకు కనిపిస్తుంది మేడం. అంటే అతనికి ఏదైతే కనిపిస్తుందో తన మనస్సాక్షి చెప్తుంది ఇది తప్పు ఏదో జరుగుతుందని చెప్తుంది. ఓపికగా ఉన్నాడు కాదనట్లేదు.
నేనేమంటున్నానంటే ఈరోజు శిరీష వచ్చి ఇది ఇక్కడ చూపెట్టకపోతే కనుక మనం ఈ వేదిక మీద రాణిని తీసుకొచ్చి నిలదీసి ఇది తప్పు కదమ్మా, ఇది కరెక్ట్ కాదని చెప్పి బుద్ధి చెప్పి ఈ కాపురాన్ని నిలబెట్టేటటువంటి అవకాశం ఉండుండిపోయేది. అతని జీవితాంతం అలాగా నాశనం అయిపోయి ఉండేదన్నమాట అతని జీవితం. రాజుకి నేను చెప్పేది ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఎప్పుడైతే కనుక ఒక 10 days తర్వాత నీకు ఒక ఇష్యూ చెప్పిందో, అనుమానించి వేధించి తాగొచ్చి హింస పెట్టడం అనేటటువంటి మాటలు ఆ అమ్మాయి చెప్పినవి అబద్ధాలైనా కూడా అట్లీస్ట్ ఈ మ్యారేజ్ వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ అవుదా? ఈ అమ్మాయికి ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఈ మ్యారేజ్ మీద? నన్ను శారీరకంగా ఇన్ని నెలల పాటు దూరం పెట్టి పక్కింట్లోకి పదే వెళ్ళి, లేదంటే అతను పదే మన ఇంట్లోకి వచ్చేటటువంటి అమ్మాయిని ఎంతవరకు కేవలం మంచితనంతో మనం మార్చుకోగలం అనేటటువంటి బేసిక్ అసెస్మెంట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు జీవితాన్ని కేవలం ఒక మనిషి వస్తుంది, ప్రేమించాను, మనిషి వస్తుంది, మంచితనంతో మార్చుకోవాలనే గుడ్డు నమ్మకంతో పోవద్దు. మ్యారేజ్ చేశారు, పెద్దలు చేశారు, ఇష్టం లేనటువంటి పెళ్ళి ఆ అమ్మాయి కష్టపడి వచ్చింది. ఇష్టమైనటువంటి పెళ్ళిలో నువ్వు చాలా ఇష్టంగా వచ్చావు, కానీ తర్వాత నువ్వు కష్టాన్ని చూసినప్పుడు విత్డ్రా అవటం అనేటటువంటిది మంచిది. ఈరోజు శిరీష వచ్చింది కాబట్టి దీన్ని ఇంకో దారిలో పట్టుకెళ్ళేటటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం. కానీ రాజు, మరీ అంత మంచితనం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి తప్పు చేసింది, ఇక్కడ క్లియర్ కట్గా ఎవిడెన్స్, ప్లస్ నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని అంటుంది. నువ్వేవో బూతు బొమ్మలు చూసి ఆ అమ్మాయి బలంతం పెడుతున్నావు అని అంటుంది, తాగొచ్చి అనుమానం పెడతాడని అంటుంది. ఆఖరికి ఏంటంటే 5 సంవత్సరాలు దూరం పెట్టడానికి అతని హింసే కారణం అన్నట్టుగా మొత్తం అంతా కూడా 100% కాదు 200% అంతా కూడా నిన్ను నేరస్తుడిలా చూపెట్టింది. రేపొద్దున ఇరువైపులు పెద్దల్ని పిలిచి కూర్చోపెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఈ కథనే నమ్ముతారు. అప్పుడు శిరీష వచ్చి ఈ నిజాన్ని అంతమంది ముందు చెప్తాదో, లేదంటే ప్రాణభయంతో ఆ అమ్మాయి వెళ్ళి దాక్కుంటుందో మనం తెలీదు. ఫైనల్గా అందరూ కూడా నువ్వే దొంగ, నీ వల్లే ఆ అమ్మాయి అలా అయిపోయిందని అంటారు. ఎందుకంటే ఆ అమ్మాయి అంత అమాయకంగా నిజాలని అబద్ధాలు నిజాలను చేసి ఇక్కడ అందరినీ నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, పెళ్ళి అనేది ఎంత ఇంపార్టెంటో, భార్యను కాపాడుకోవాలి, పెళ్ళిని కాపాడుకోవాలి, ప్రేమించినటువంటి వ్యక్తిని కాపాడుకోవాలి అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో, అదేవిధంగా ఆ వ్యక్తి నాతో పాటు కంటిన్యూస్గా జీవితాంతం నాతో పాటు ట్రావెల్ చేయడానికి ఆ అమ్మాయి అర్హురాలా కాదా అనేటటువంటిది అసెస్ చేసుకోవటం కూడా మంచిది. నువ్వు నరకాన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని ఇలా త్యాగం చేయటం అవసరం లేదు. ఇప్పటికీ కూడా అమ్మాయి ఏం మాట్లాడుతుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న తర్వాత తెలుస్తుంది. కానీ ఎప్పటికైనా కూడా బంతి నీ కోర్టులోనే ఉంది. ఆ అమ్మాయి మారొస్తే కనుక వెరీ గుడ్, క్యారీ ఆన్ ఫార్వర్డ్. కానీ తస్మాత్ జాగ్రత్త అలాంటి ఆడపిల్లలతో. రెండోది ఏంటంటే, రాను అంటే కనుక కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోవటం బెటర్. అది. థ్యాంక్ యూ సార్. మేడం మీరేం చెప్తారు? అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేడం, యాక్చువల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎవరన్నా కొత్త బిజినెస్ పెట్టాలి, కొత్తగా సక్సెస్ అవ్వాలి అంటే ట్రెండింగ్ బిజినెస్ డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టుకోవడం బెటర్. ఎంత దారుణం అంటే, ఎవరిని మనం కనిపెడితే తప్ప, ఎవిడెన్సులు చూపిస్తే తప్ప ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవట్ల. ప్రతి ఎపిసోడ్లోనూ ఛాలెంజ్ అయిపోతుంది ఒక నిజాన్ని నిజము అని చెప్పించటానికి. ఎంత నంగనాచిలాగా మాట్లాడిందండి ఆ పిల్లోడి సహనానికి. మరి గతి లేకో నిస్సహాయతో ఏమో 5 years ఫిజికల్ రిలేషన్ లేకుండా అమ్మాయి నచ్చింది అని అక్రమ సంబంధం ఉందో లేదో తర్వాత సంగతి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.